ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది నాకు? ఎక్స్ క్యూబ్ సెకండ్ స్క్వేర్ వై డివై అవుతుంది ప్లస్ 3x² tan y మైనస్ cos x ఇంటూ dx అవుతుంది. అంటే నాకు ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? mdx ప్లస్ ndyలో ఉంది. ఇక్కడ ఉంది నా m. అవునా? కన్సిడర్ m ఫస్ట్. వాట్ ఈస్ మై m హియర్? 3x² tan y minus cos x. What is my n here? dy term. ఏంటంట? ఎక్స్ క్యూబ్ సెకండ్ స్క్వేర్ వై. మీకు ఫార్ములా రాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఎంని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఈ రెండు కాన్స్టెంట్లు 3 కాన్స్టెంట్ ఎక్స్ కాన్స్టెంట్ వై పక్కన ఉంది. యాజ్ ఇట్ ఈస్ రాయండి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? dy by dx ఆఫ్ tan x. డిఫరెన్షియేషన్ మనకి తెలుసు. ఏంటిది? సెకండ్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. మరి ఇక్కడ tan y అంటే మనం ఏమని రాయొచ్చు? సెకండ్ స్క్వేర్ వై. మరి విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను. ఎక్స్ టర్మ్ ఇండివిజువల్గా ఉంది కాబట్టి అది 0. దెన్ తర్వాత నేను డిఫరెన్షియేట్ అండ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి మీరు. దెన్ ఎక్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ పక్కన వై ఉంటే కాన్స్టెంట్, అంటే ఈ వై టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాసాను. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాకు? n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే 3x². చెక్ బోత్ ఆర్ సేమ్. ఎస్, బోత్ ఆర్ సేమ్. Therefore, dou m by dou y which is equal to dou n by dou